హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం అన్నమయ్య డిస్టిక్ లోని మదనపల్లి దగ్గర ఉన్నాం. హరియన్నతో ఉన్నాం. హరియన్న చాలా ఇయర్స్ నుంచి అల్లనేరేడు అంతా కూడా సాగు చేస్తా ఉన్నారు. తర్వాత దాని అన్న ఎలా సాగు చేస్తున్నారు, తర్వాత ఎకరాకి ఎన్ని చెట్లు అవసరం అవుతాయి, దీన్ని ఎలా చేస్తే మనం బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, మండీని ఎలా రన్ చేస్తున్నారు, ఏ స్టేట్స్ కి ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం హరియన్నతో మాట్లాడి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే హరన్న. నమస్తే. ఎప్పుడు నుంచి చేస్తా ఉన్నారు ఇవన్నీ అల్లనేరేడు తోటలని? నా పేరు పాకాల హరి. నేను దగ్గర 30 సంవత్సరాల నుంచి నాకు ఇదే వ్యాపారం. వేరే వ్యాపారం ఉండేది, ఓ నెల్లికాయ ఉంది, మామిడికాయ కూడా తక్కువ చేస్తాను. ఈ వ్యాపారం వస్తే అన్ని వదిలేసి అల్లనేడుగా తప్పితే వేరే ఏం చేయను. ఈ తోటలో ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్తాను, మంచి విత్తనం వేసిన వాళ్ళు చూసుకుంటాను, రైతులవి. ఆ తోటలు తీసుకొని నేను మెయింటెనెన్స్ చేసుకుంటాను. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు లీజ్ తీసుకొని నేనే ఎరువులు కన్నా చెట్లకి వేసుకొని బాగా మంచి నెంబర్ 1 క్వాలిటీ అంటే మన పిహెచ్ఎల్ మండీలో తప్ప వేరే మండీలో దొరకవు. బాగా పిహెచ్ఎల్ అంటే కొంచెం బ్రాండ్, అంటే కొన్ని చెట్లు అంతా చెట్లు కాయలకు ఊజీగా ఇట్లాంటివన్నీ కొట్టేస్తాయి. ఆ ఊజీగా ఇట్లా రానికుండా కంట్రోల్ చేసుకోవాలి. ఊజీగా పడితే అవి తిన్నారంటే ఆ కాయకి బొక్కలు పడి ఉంటాయి. ఆ బొక్కలు పడినట్టు తిన్నారంటే గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ కాయ నీట్ గా క్వాలిటీ అనేది ఇట్లా ఫుల్ బ్లాక్ వచ్చి నీట్ గా ఉండాలి, లేదనుక ఇన్ఫెక్షన్ అట్లా వస్తుంది. ప్రతి సంవత్సరము దేవుడు నాకు 4 లక్షలు 5 లక్షలు సంపాదన ఇస్తా ఉన్నాడు. పర్వాలేదు, దేవుని పని బాగానే ఉండ. అన్న, ఇప్పుడు 1 ఎకరాలో ఎన్ని చెట్లు అవసరం అవుతాయి, ఎంత గ్యాప్ ఉండాలన్న ఒక చెట్టుకి కాయలు బాగా రావాలి అంటే? చెట్టుకు 30కి 30 ఇట్లా 30 ఉండాలి, అట్లా 30 ఉండాలి. 1 ఎకరాలో 40 చెట్లు పడతాయి అంతే, అంతకు మించి ఏం పట్టవు. ఇంటర్ క్రాపింగ్ ఏమైనా చేసుకోవచ్చు అన్న? దీంట్లో ఇంటర్ క్రాపింగ్ చేయకూడదు, ఎందుకంటే దున్నకాలకు దానికి దీనికి ఇబ్బంది, చాలా కష్టంగా ఉంటది. మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంతమంది మనుషులను పెట్టుకుని ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నారు? నాకు ఇట్లా తోపులు ఇది ఒక 10 ఎకరాలు, ఇంకో తాను 10 ఎకరాలు, ఇంకో తాను 20 ఎకరాలు, మొత్తం ఒక 50-60 ఎకరాలు నేను లీజుకి తీసుకొని చేసుకుంటాను. నాకు లేబర్ కూడా దగ్గర 200 మంది పిల్లలు ఉన్నారు. చుట్టుపక్కల మాలేపాడు, నక్కలగుట్ట, మదనపల్లిలో ఉన్నారు. అరేనా, ఇప్పుడు ఈ కటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి మీరు ఏమేమి వాడుతుంటారు? కటింగ్ చేయాలంటే ఇట్లా వంచులు వేసుకోవాలా. కొన్ని తావల పాపం కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రైతులు కొత్తగా పెట్టిండే వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్లు అవి ఇవి వాడతారు. బకెట్లు లేకుండా ఇట్లా వంచులు వేసుకున్నామంటే ఈజీగా మన కాయలు పెరుకునేదానికి బాగుంటది. అంటే మరి బకెట్లు వేస్తే కాయ డ్యామేజ్ అయ్యేదానికి? బకెట్లో డ్యామేజ్ అయిపోతాయి. ఈ వంచుల్లో ఇట్లా పెరిగి ఇట్లా పోసుకుని మనం క్రేట్లోకి ఎత్తుకొని గ్రేడింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ రెడ్ ఉండేటివన్నీ రేపు మన్నాడుకి మాగిపోతాయి. ఇట్లా మళ్ళీ ఈ ఎదురులు వాడుకోవాలా. ఈ కింద ఉండే కాయలు పెరుక్కుంటాం మనము. అన్న, ఇప్పుడు ఈ బ్యాంబూ స్టిక్స్ ఏందన్నా మీరు రెడీ చేయించారా చెట్ల మీద? ఈ మాదిరి రెడీ చేసుకోవాలా. కొందరికి తెలియదు, కొందరు స్టూల్ చేసుకుంటారు అంతే. స్టూల్ అంటే మనం 6 అడుగులు 7 వరకు చేసుకోవచ్చు. ఇవి 20 అడుగులు ఉంటాయి. మనం 20 అడుగులు కావాలంటే ఈ మాదిరి ఎదురులు తెచ్చుకొని నీట్ గా ఇట్లా కట్ చేసుకొని ఎంత దూరమైనా పైన పెరుక్కోవచ్చు. ఈజీగా ఉంటుంది మనకు, చాలా ఈజీ. ఈ మాదిరి చిట్లు పెట్టుకోవాలా. ఇవి చిట్లు ఉంటాయి కదా, చిట్లు. అవునవును. ఈ మాదిరి పెట్టుకొని మనం కాయలు ఏడైనా కానీ ఇట్లా పెరుక్కోవచ్చు, ఈజీగా ఉంటుంది. అన్న, ఇప్పుడు కాయలు కట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అంతా ఎలా చేస్తారన్న మీరు? కట్ చేసిన తర్వాత ఈ మాదిరి కట్ చేసుకొని వస్తారు, అట్లా పోస్తారు. దాంట్లో ఏమన్నా ఇట్లా గువ్వలు గురికినవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇట్లా పక్క తీసేయాల. ఇవి క్రేట్లు వేస్తే క్రేట్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అసలు పనికిరాదు. ఆడ బయట పోయేందుకు రిజెక్ట్ అంటారు. ఇట్లా చిన్నకాయలు ఎర్రకాయలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఎరుపులు ఉన్నా కూడా తీసేసేయాల. దాంట్లో గ్రేడింగ్ కూడా చేసుకోవాలి. నెంబర్ 1 గ్రేడ్ అంటే ఇవే, సెకండ్ క్వాలిటీ ఇవే. ఇవంటే ఇక్కడ లోకల్ ఎవరైనా తినేదానికి ఫ్రీగా ఇచ్చేస్తాం అంతే. ఎట్లా నీవు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? నేను కోయంబత్తూరు, మదురై, చెన్నై, ఈరోడ్, తమిళనాడు బాగా పోతాయి. కర్ణాటక కూడా, మైసూరు, బెంగళూరు దగ్గరలో, కేరళ కూడా బాగుపోతాయి. కేరళ, కొచ్చిన్, తిరునెల్వేలి ఇక్కడంతా బాగుపోతాయి మాకు. ఓకే. నార్త్ ఇండియా పంపించొచ్చా? అట్లనే అదర్ కంట్రీస్ కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్న? అదర్స్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కాకపోతే 1 డేలోనే వెళ్ళిపోవాలి. ఈ రోజు కటింగ్ అవుతుంది కదా, ఈ రోజు సాయంకాలము ఏదన్నా ఫ్లైట్ కానీ అట్లా ఎక్కిచ్చేసి ఆ మరుసటి రోజు మార్నింగ్ అంతా చేసుకోవాలి. లేదా రేపు సాయంకాలము, మొన్నటి సాయంకాలం పోతే ఇవి వేస్ట్ అయిపోతాయి. ఇక్కడన్నా పోనీ ఈ రోజు కటింగ్ అయితే రేపు మార్నింగ్ కల్లా ఇవి సేల్స్ చేసుకోవాలి, సేల్స్ చేసేయాల. లేకపోతే ఇవన్నీ కొంచెం డామేజ్ అయిపోతాయి. చాలా సున్నితమైన ఇది. అట్లానే అల్లనేరేడు మన హెల్త్ కి చాలా మంచిది. తర్వాత దీంట్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దాంతో పాటు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా అల్లనేరేడుతో చాలా ఎక్కువ చేయొచ్చు. ఆల్రెడీ ఈ వేదిక్ హైవేరీ వాళ్ళు ఈ హనీని తయారు చేస్తా ఉన్నారు. వీళ్ళు 8 స్టేట్స్ లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కంప్లీట్ ఇది ఈ జామున్ హనీ అంతా కూడా ఇది అల్లనేరేడుతోనే ఇవంతా కూడా తయారు చేశారు. దాంతో పాటు ఈ అల్లనేరేడు ఫార్మ్స్ ఎవరు ఉంటారో ఆ ఫార్మ్స్ లో హనీ ఎక్కువ
ఎక్కువ ఉంటది కాబట్టి ఈ బీస్ కంతా కూడా ఈ హనీ చాలా ఇష్టం కాబట్టి ఈ తోటల్లో హనీ చాలా బాగుంటదని, ఎక్కువ కూడా వస్తుందని వీళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. దీంతో పాటు ఈ సీడ్ తో కూడా పౌడర్ చేస్తారు. ఈ షుగర్ పేషెంట్స్ కి వాటికంతా కూడా ఈ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్లస్ ఈ పౌడర్ దాంతోనే కాకుండా రెసిస్టెన్స్ పవర్ కి అంటే రోగ నిరోధక శక్తిని పెంచేదానికి కూడా ఈ గింజలు అనేది చాలా ఉపయోగపడతాయి అన్నారు ఆ పౌడర్. అంటే మీరు ఇప్పుడు ఈ వర్క్ కట్ చేస్తున్నారు, గ్రేడింగ్ చేస్తున్నారు, అన్ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఈ వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ కూడా మీరు చేస్తే అడిషనల్ గా కూడా మీకు ఇన్కమ్ యాడ్ అవుతుంది కదన్నా. చేసుకోవచ్చు. కానీ అట్లా ఎవరైనా నన్ను అడిగితే మనము వాళ్ళకి కావాలంటే 1000 కిలోలో 2000 కిలోలో నేను గింజలు కావాలన్నా ఇస్తాను. ఎందుకంటే చెట్ల కింద చాలా రాలిపోతాయి. ఇవన్నీ తీసి ఎండబెట్టినామంటే గింజలు వస్తాయి బాగా. అట్లా ఏమన్నా ఉంటే కూడా నేను వాళ్ళకి కావాలంటే 2 టన్నులు కానీ 3 టన్నులు కానీ ఇస్తాను. ఎవరైనా ఉంటే చెప్పండి. అట్లా షుగర్ చాలా మంచిది అది పౌడర్ కొట్టి వాడితే కన్నా. ఇట్లా ప్రొడక్ట్ అంటే కొంచెం నాకు చాలా నెల్లికాయలు, మామిడికాయలు, ఇవి మండి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది చేయాలంటే నా కష్టమే. ఎవరైనా పెట్టుకున్నాడంటే పెట్టుకోండి. కానీ పూతలు వచ్చినప్పుడు మాత్రము మాకు నేచురల్ గానే 70-80 తేనెలు చెట్లలో పెట్టింటాయి. అవే మేము తీసుకొని తింటా ఉంటాం. ఎవరైతే హనీని ఇట్లా స్టార్ట్అప్ చేసి బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇట్లా ఫార్మ్స్ ఉన్న వాళ్ళతో కానీ టైఅప్ చేసుకుని మాట్లాడి మీరు కానీ ఆ రెంట్ ఇచ్చేసి బాక్సెస్ పెట్టుకొని ఇవన్నీ చేస్తే క్వాలిటీ హనీని ఈ మంచి ప్లేస్ లో ఇవన్నీ కూడా తీయొచ్చు అనమాట. అని ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటున్నారు అల్లనేరేడు తోటలు ఎవరైనా, వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నారు, పెడుతున్నారు కానీ మార్కెటింగ్ చేయలేకపోతా ఉన్నారు, ప్లస్ క్రాప్ ని కరెక్ట్ గా తీయలేకపోతున్నారు. వాళ్ళది ఎట్లా మీరేమన్నా ఫార్మ్ కన్సల్టెన్సీ సర్వీస్ కానీ దాన్ని ఏదన్నా మళ్ళీ కొనుక్కోవడం కానీ తోటలు కానీ అట్లా ఏమైనా చేయగలుగుతారు? తోటలు అంటే కొంచెం పెద్ద తోటలు అయితే పోతాను. ఇక్కడ లోకల్లో నాకు ఆల్రెడీ దగ్గర 4-5 తోటలు అయితే లోకల్లో ఉన్నాయి. ఇంకా అన్న బయట అయితే కూడా ఒకవేళ పెద్ద తోటలు అయితే ఒకవేళ మనకు డైలీ 2 లోళ్ళు 3 లోళ్ళు సరుకు దొరకల్లా అట్లా తోటలు ఉంటే నేనే కూడా పోయి బాగా వీటికి చేసుకొని తీసుకుంటా. ఎవరన్నా ఉంటే రైతులు ఉంటే చెప్పండి తీసుకుంటా. అన్న దీంట్లో ఏందన్నా అసలు మెయిన్ మార్కెటింగ్ ప్రాబ్లం ఏందన్న? దీంట్లో ఎక్కువ మార్కెటింగ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఎక్కువ ప్రాబ్లం అంటే ఈ వర్షం వచ్చిందంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఆ వర్షం వచ్చినప్పుడు కూలోళ్ళు కాయలు కటింగ్ జరగదు. వర్షానికి ఎవరు కాయలు కూర. ఈ వర్షము నీళ్లు పడితే ఇవి కాయ కొంచెము నీరు తాగిందంటే కాయ పగుళ్ళు వస్తాయి. అప్పుడేం జరుగుతుందంటే ఇవి ఆ పగుళ్ళు వచ్చినవి జ్యూస్ వేసుకోవచ్చు. జ్యూస్ ఇత్తనాలు అవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే మార్కెటింగ్ అప్పుడే ఈ వానలో పడితేనే మండీలో పోయినాయనుకో ఆ కాయ మెతుకు వచ్చేసి బయట పార్సల్ పోయినప్పుడు కొంచెము రేటు తక్కువ పోతాయి. ఈ మాదిరి క్లైమేట్ ఎప్పుడు కానీ వానలో పడకుండా అట్లుంటే కన్నా ఈ బాగా నెంబర్ 1 రేట్ ఉంటది. ఇప్పుడు ఇదేదన్నా సీజన్ అయితే మనకి మే మిడ్ వీక్ లో స్టార్ట్ అయ్యి జూన్ జూలై ఆగస్టు 15-20 తారీఖుల్లో క్లోజ్ అవుతుంది. ఏందన్నా దీంట్లో మెయిన్ ఛాలెంజెస్ ఏందన్నా ఈ అల్లనేరేడులో? అంటే ఇప్పుడు బాగా డెలికేటెడ్ కదా ఇది, ఈ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము. లేబర్ ఖచ్చితంగా ఈ రోజు 2 క్రేట్లు అయిందనుకో, ఒక చెట్టు మాక్సిమం 2 క్రేట్లు ఈ రోజు పెరిగినామంటే మరుసటి రోజుకి 6 క్రేట్లు పడుతుంది. అది కొందరికి తెలియదు. ఈ రోజు ఎంతమంది కూలోళ్ళు ఒక 10 మందిని పిలుచుకున్నారనుకో, మన్నాడు 10 మందిలో 12 మందిని పిలుచుకుంటారు అంతే. అట్లా కాదు, 10 మంది వస్తే మరుసటి కోతకి 20 మంది ఉండాలి దీనికి. నెక్స్ట్ కోత ఎందుకంటే 2 క్రేట్లు పడింది, ఒకేసారి 6 క్రేట్లు పడుతుంది. ఎన్ని కోతలు ఉంటాయన్న? మొత్తము ఒక చెట్టు అయితే మాక్సిమం ఒక 8 కోతలు వస్తుంది అంతే. 8 కోతలు వస్తాయి. 3 రోజులకు ఒక కోత, అట్లా ఒక 8 కోతలు 24 రోజుల్లో చెట్టు అయిపోతుంది. 24 రోజుల్లో చెట్లు అయిపోతాయి. ఒక చెట్టు అయిపోతుంది. అంటే దీంట్లో ఒకటి వెనక వస్తుంది, ఒకటి ముందు పుడుతుంది, కొంచెం లేట్ గా పుట్టేట్టు ఉంటాయి. అట్లా దానివల్ల అవి ఇవి అన్ని మనకి సీజన్ 2 నెలలు 3 నెలలు వస్తుంది. 2 నెలలు 3 నెలలు సెట్ వస్తుంది. ఎంతనా ఒక మినిమం ఎంత ఉంటది? ఒక చెట్టుకి ఎన్ని కేజీస్ వస్తాయి? మాక్సిమం చెట్టుకి ఎన్ని కేజీస్ వస్తుంటాయి అన్న? అది చెట్టు హైట్ బట్టి, వయసు బట్టి, వయసు ఎంత ఉంటది, ఆ కొమ్మలు ఇడిగే దాన్ని బట్టి మనకు. ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుద్దన్న కాయ రావడం? కాయ 3 సంవత్సరాల్లో లేదా 4వ సంవత్సరం ఖచ్చితంగా పంటకు వచ్చేస్తాయి. 1000 కాదు 1500 2000 కేజీలు కూడా వచ్చే చెట్లు ఉన్నాయి. ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఈడ మన తోటలోనే ఉంది. ముందైతే నేనే 100 అడుగులు 120 అడుగులు ఎక్కి కాయలకు వస్తాను నేను. ఇప్పుడు అట్లా కొంచెం ఎవరు అంత హైట్ లో కూడా చేయరు. అంతా ఒక 20 అడుగులు 25 అడుగులు లోపల చేసుకుంటారు. కానీ చెట్టు రైతు పెట్టినా కూడా మనకు ఒక 15 అడుగుల లోపలనే దాన్ని కటింగ్ చేసుకుంటా పెట్టుకుంటే కదా మంచి. హరియన్న ఇప్పుడు దాకా మనం చెప్పిందంతా విన్నాం కదా. హరియన్న చెప్పేది ఏంటంటే ఈ అల్లనేరేడు పండ్లు అనేది చాలా డెలికేటెడ్ గా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీళ్ళు చాలా జాగ్రత్తలు చేస్తా ఉన్నారు. వంచని అది కట్టుకొని దాంట్లో ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా బ్యాంబూతో వీళ్ళు ఎక్కేదానికి ఒక బ్యాంబూది తయారు చేసుకున్నారు. దాని వల్ల కూడా వాళ్ళు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా 100 అడుగులు ఉన్నా కూడా ఆ చెట్టుని ఈజీగా ఎక్కి కాయలన్నీ కట్ చేయగలుగుతా ఉన్నారు. దానివల్ల
వల్ల ఎక్కడ ఇబ్బంది పడకుండా, ప్లస్ దీని మీద మార్క్స్ గానీ స్క్రాచెస్ గానీ ఇవన్నీ రాకుండా జాగ్రత్తగా కట్ చేసి అవన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ ఇలా పోసుకొని నీట్ గా గ్రేడింగ్ చేసుకొని ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అన్ని గ్రేడ్ చేసుకుంటారు. మిగిలిన ఏదైనా పక్షులు కానీ ఏదైనా తిని కొరికిని అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. వీటితో పాటు అన్న చెప్పేది ఏంటంటే ఎవరైతే తోటలు ఉంటాయో మార్కెటింగ్ కూడా చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవడం, మంచి మండితో కనెక్ట్ చేయడం, లేకపోతే ఎవరికైనా మార్కెటింగ్ సపోర్ట్ కావాలన్నా కూడా హరన్న సపోర్ట్ చేస్తున్నారు. లేదా ఎవరికైనా తోటలు ఉంటే ఆ తోటలు కొనుక్కునే దానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఇయర్స్ 30 years నుంచి చేస్తున్నారు. వీళ్ళు చాలా స్టేట్స్ కూడా అంటే ఎస్పెషల్లీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాలకి ఎక్కువ ప్రాంతాలకి వీళ్ళు అల్లనేరేడు అంతా కూడా పంపిస్తా ఉన్నారు. దీనికి మంచి డిమాండ్ ఉంటది, మంచి టేస్ట్ ఉంటది. స్పెషల్లీ సమ్మర్ సీజన్ లో ఒక 2 months 3 months ఉంటది కాబట్టి ఎక్కువ మంది తినేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. మీకు ఎవరికన్నా కూడా మార్కెటింగ్ సపోర్ట్ కావాలన్నా లేకపోతే ఏదన్నా గైడెన్స్ కావాలంటే హరణ్ని మీరు కాంటాక్ట్ అవ్వండి.